ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన ఒక వ్యాఖ్య ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన చేసిన వ్యాఖ్య చాలా ఆసక్తికరంగా ఉంది. అందరూ విస్తుపోయేలా ఉంది. ఒక రకంగా ఆయనలో ఆ కాన్ఫిడెన్స్ ఉందా అన్న భావన కూడా రావచ్చు. అయితే అందులో ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు కానీ ఆ తీరు మాత్రం కొంచెం అది ప్రధానమంత్రి అలా మాట్లాడుకుంటుంటే బాగుండేదేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఆయన ఏమంటారు, వికసిత భారత్ కళ సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని మోడీ అన్నారు. ఇండియా టీవీ ఇచ్చినటువంటి షోలో ఆయన మాట్లాడుతూ దేవుడు తనను ప్రత్యేక కార్యక్రమం మీద పంపారని తనకు అనిపిస్తోందన్నారు. దేవుడు తనకు దారి చూపించడమే కాకుండా శక్తి ఇచ్చారని 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యంగా నెరవేర్చే వరకు దేవుడు తనను పైకి పిలవడని అన్నది తన విశ్వాసమని మోడీ గారు అన్నారు. విశ్వాసం ఉండటం తప్పులేదు కానీ బట్ అప్పటికి ఈయనకి దాదాపు అంటే ఇంకా 23 ఏళ్ళకి కానీ 2047 రాదు. అంటే భారతదేశం స్వాతంత్రం సంపాదించి 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. సో ఇంకో 23 ఏళ్ళకి ఈయన వయసు ఇప్పుడు 74 అనుకుంటే అప్పుడు 97 ఏళ్ళు అవుతుంది. నిజంగా 97 ఏళ్ల వయసులో ఈయన అప్పటికీ కూడా వికసిత్ భారత్ లక్ష్యం కోసం అంటే సహజంగా ప్రధానమంత్రి పదవిలో ఉంటేనే అది ఆచరణ సాధ్యం, లేకుంటే కష్టం కదా. ఈయన ఇంకొకళ్ళు ఎవరో వికసిత్ భారత్తో లేదా ఇంకో భారత్ లక్ష్యంగా వాళ్ళు పనిచేసుకుంటారు. కానీ ఈయన ఉద్దేశం 2 దశాబ్దాలు కొనసాగుతాను అని చెప్పడంలో పరోక్షంగా డైరెక్ట్గా నేనే ప్రధానిగా ఉండాలని చెప్పినప్పటికీ దేవుడు నన్ను అందుకే పంపించాడు వికసిత్ భారత్ ఇవన్నీ చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఎవరైనా అనుకునేది అప్పటి వరకు ఈయన ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారు అని. నిజంగా ఈ దేవుడు పంపించారు అనేటువంటి ఒక మత విశ్వాసాన్ని పెట్టడం ఇదంతా కూడా ఎందుకో సంథింగ్ రాంగ్ అనిపిస్తూ ఉంది. దేశ ప్రధాని ఇదిగా ఆయనంటే నాకు గౌరవం అభిమానమే ఉంది కానీ బట్ ఈ మధ్యకాలంలో ఎలక్షన్ టైంలో ఈయన ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు, తడబడుతున్నారు, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అనేది నాకైతే అర్థం కాల. భారతదేశంలో అట్లా అని చెప్పి ఈ 74 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరు లేరా అంటే ఉన్నారు. 81 ఏళ్ల వయసులో ఐ థింక్ 81 అనుకుంటా మొరార్జీ దేశాయ్ గారు దేశ ప్రధానిగా పనిచేశారు. 3 ఏళ్లే పనిచేశారు. తర్వాత ఇక ఆయన దాదాపు భారత రాజకీయాలకి ఆయన వయసు రీత్యా వృద్ధాప్యం రీత్యా ఉండి చివరికి 100 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. అది వేరే సంగతి. అంటే కానీ 84 ఏళ్ల తర్వాత ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా ఉండలేకపోయారు దాదాపుగా ప్రధాని పదవి అయిపోయిన తర్వాత. మరి మోడీ గారు 85 అట్లాంటిది 97 ఏళ్ళు టార్గెట్ పెట్టారు. దాదాపు 97-100 ఏళ్ల వరకు టార్గెట్ పెట్టుకోవడం అంటే అది ఒక రకంగా గొప్ప విషయం, ఆయన ఆత్మవిశ్వాసం కావచ్చు. రెండోది వినటానికేమో కొంచెం ఏది సాధ్యమేనా అన్న అనుమానం వచ్చేలాగా ఉంది. ఇంకోటి ఏంటి, అప్పటి వరకు బీజేపీయే కొనసాగుతుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే బీజేపీలో తనే నాయకత్వమే కొనసాగుతుంది అని చెప్పారు. మరి 75 ఏళ్ల రూల్ ఒకటి పెట్టుకున్నారు కదా భారతీయ జనతా పార్టీలో. అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఇట్లాంటి వాళ్ళందరినీ ఆల్రెడీ పక్కకు పంపించేశారు కదా. పక్కన పెట్టి వాళ్ళని గౌరవంగానే చూస్తున్నప్పటికి కూడా వాళ్ళకి రాజకీయ పదవులు రాజకీయాలకి దూరంగా పెట్టారు కదా. మరి ఇప్పుడు 90 ఏళ్ల వయసులో సుమారుగా 92-93 అద్వానీ గారు యాక్టివ్గా ఉండలేకపోతున్నారు కదా. అలాంటిది మోడీ గారికి దేవుడు అంత శక్తి ఇచ్చి 97 ఏళ్ల దాకా ఆయనకి ఇస్తే అది అపూర్వమైనటువంటి విషయం అవుతుంది. బహుశా ప్రపంచంలోనే అంతదాకా అఫ్కోర్స్ ఎవరన్నా నియంతల ఎవరన్నా ఉన్నారేమో కానీ ప్రజాస్వామ్య దేశాల్లో అయితే అంతదాకా ఉండగలటం అనేది చాలా గొప్ప విషయం అవుతుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బిడెన్కి దాదాపు 78 ఏళ్ల వయసులో ఆయన గెలిచాడు. 82 వస్తుంది, మళ్ళీ పోటీ చేస్తాడంటున్నారు. సో అదొక రికార్డ్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడు ట్రంప్ గారికి 74 నుంచి 78కి వస్తాడనుకుంటా. అట్లా ప్రపంచంలో కొన్ని దేశాల ఇది చూస్తే కొంచెం ఆసక్తికరమైంది. అయితే దీనికంటే కూడా ఇప్పుడు పుతిన్ ఇలాంటి వాళ్ళు కొందరు కంటిన్యూస్గా ఉండగలుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు రాజ్యాంగాన్ని కానీ ఆ వ్యవస్థలను అట్లా వాళ్ళు మార్చుకోగలిగారు. మరి భారతదేశంలో కూడా అట్లా చేయగలుగుతారా? భారతీయ జనతా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఇవన్నీ ఉంచి ఈయన పట్లే మొత్తం పూర్తి విధేయతగా ఉంటారా? భారతదేశం ఎప్పటికీ బీజేపీనే ఎన్నుకుంటుందా? ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు సహజంగానే వస్తాయి. కానీ దేశ ప్రధానిగా
ఈ మాటలు అన్నారంటే అది కొంచెం 74 ఏళ్ల వయసులో ఈ మాట అన్నారంటే ఒకటి ఆత్మవిశ్వాసం కావచ్చు, రెండు ఆయన ఎందుకో ఈ తడబడి ఏదో ఏమన్నాలో మరి ఆ పదం నాకు గుర్తు రావట్లేదు కానీ బట్ అలాంటి మాటలు చేయగలిగితే చేసినంతకాలం చేయండి, అభ్యంతరం లేదు, బాగానే ఉంటుంది. కానీ ముందుగానే 2 దశాబ్దాలు ఇంకా కొనసాగుతాను అని చెప్పడం ద్వారా ఒక ప్రజలకి రాంగ్ ఇండికేషన్ వెళ్తుందేమో, లేదా బీజేపీ మూల సూత్రాలకు విరుద్ధంగా ఈయన మాట్లాడుతున్నారేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. నాకైతే ఆయన 97 ఏళ్ళు ఉన్నా ఇంకా ఎక్కువ ఉన్నా కూడా నాకైతే అభ్యంతరం లేదు. కానీ బట్ ఈ చదివిన తీరు, చెప్పిన తీరు ఇవన్నీ చూస్తే మాత్రం కొన్ని సందేహాలు సహజంగానే వస్తాయి. ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే రామాలయాన్ని బుల్డోజర్తో కూలుస్తారని, ఇట్లాంటి మాటలు దేశ ప్రధాని స్థాయిలో అనకూడదు. అలాగే మన ఇంకా వేరే అవినీతి పరులని జూన్ 4 తర్వాత అరెస్ట్ చేస్తాను, మీ పక్కనే అవినీతి పరులను పెట్టుకున్నారు, మీరు అవినీతి పరులని మీ పార్టీలో శుభ్రంగా చేర్చుకున్నారు. ఇవన్నీ ఉంటే మీరు ఎట్లా నమ్మాలి ఇటువంటి విషయాలు? అలాగే ముస్లింలకు సంబంధించి ఒకరోజు ఒకటి మాట్లాడతారు, ఇంకోసారి ఇంకోటి మాట్లాడుతున్నారు. గతంలో మోడీ గారి మీద ఇట్లాంటి విమర్శలు పెద్దగా లేవు. ఏదో ఆయన అభివృద్ధి వాటి గురించే మాట్లాడతారులే అనేటువంటి భావన ఉండేది. కానీ ఇప్పుడు ఎందుకో ఆయన కొంచెం భిన్నత్వంగా భిన్న స్వరంగా మాట్లాడుతున్నాడు. అది ఆయనకి మంచిది కాదు. దేశ ప్రధానిగా ప్రపంచం అంతా కూడా ఆయనకు గౌరవం వచ్చింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం.